పాపులర్ హీరోయిన్లు సినిమాల్లో బాగానే సంపాదిస్తున్నారన్నది ఎవరూ కాదనలేరు. అయితే సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ వారు ధీటుగా సంపాదించవచ్చని కోలీవుడ్ హీరోయిన్ ప్రీతా విజయ్ కుమార్ నిరూపించారు. ఈమె గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల 4 కుమార్తెల్లో ఒకరు ప్రీత. సినీ కుటుంబానికి చెందిన ఈమె కూడా 1998లో రుక్మిణి అనే చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించిన ప్రీత నరసింహ చిత్రంలో రజనీకాంత్ కూతుళ్లలో ఒకరిగా నటించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు, చందు వంటి చిత్రాల్లో నాయికగా నటించారు. ఆ తర్వాత 2002లో దర్శకుడు హరిని పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి చెప్పి సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. వీరికి 3 కుమారులున్నారు. నటనకు దూరంగా ఉంటున్న ప్రీత సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తన సోదరి శ్రీదేవి ఇతర స్నేహితురాలతో కలిసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ లైవ్ లో ఉంటున్న ప్రీత ఇతర వ్యాపారాల్లోనూ బిజీగా ఉన్నారు. ఈమె చెన్నై సముద్ర తీరంలోని ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీతా ప్యాలెస్ పేరుతో ఒక అందమైన కళ్యాణ మండపాన్ని నిర్మించారు. దాని సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్ ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేసే వాళ్ళందరూ మహిళలు కావడం విశేషం. మద్రాస్ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు కూడా ఆమె ఇవ్వడం జరిగింది. వీరితో పాటు స్థానిక సాలిగ్రామంలోని సినీ ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోను నిర్వహిస్తున్నారు. ఇలా ప్రీత నెలకు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరోపక్క ఈమె భర్త హరి కమర్షియల్ దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్నారు.